నమస్తే, నేను డాక్టర్ ఆలేట్ ఆటం వల్ల వార్తా విశేషాలు. ఈరోజు అనుదినం జనస్వరం అంటూ నవ తెలంగాణ పత్రిక, సమగ్ర తెలుగు దిన పత్రికను మనం ఈరోజు అధ్యయనం చేస్తూ విశ్లేషిద్దాం. అంతర్జాతీయ పరిణామాల మీద టెహరాన్ కసాయ్, ఇబ్రాహిం రైసీ దుర్మానం. టెహరాన్ అంటే ఏంటి? టెహరాన్ అనే దేశం ఒక దేశ రాజధాని, ఇరాన్ దేశానికి సంబంధించిన రాజధాని. ఇంకో మాట చెప్పాలంటే మన భారతదేశంలో ఒకప్పుడు బ్రతకడానికి వచ్చిన ఆర్యులు ఎక్కడి వచ్చిందంటే టెహరాన్, ఇరాన్ వచ్చిండ్రు. ఇరాన్ బతకడానికి వచ్చిండ్రు భారతదేశానికి. నా భారత భూమి హరిజనుల గిరిజనుల భూమి, మాలమాదిగల భూమి, ఆదివాసుల భూమి. ఇక్కడ గంగా, యమున, సరస్వతి నదులు, పుణ్య నదులు బ్రహ్మాండంగా ఉంటే బ్రతకలేక కొండలలో, కోనలలో, పర్వత ప్రాంతాలలో బ్రతకడానికి వచ్చిన ఆర్యులు ఇరానీ దేశస్థులు. నమ్మశక్యంగా ఉండదా? అది అరబిక్ దేశం కదా. అరబిక్ దేశం అయితే ఆర్యులు ఇక్కడికి వచ్చిందంటే ఇరాన్ అనే పర్షియన్ భాషకి తెలుగులో అర్థం ఆర్యన్. ఇరాన్ అంటే ఆర్యన్ కనుక ఆర్యులు భారతదేశం నుండి బ్రతకడానికి మన దగ్గరకు వచ్చిండ్రు. ఎందుకు వచ్చిందంటే కరువు కాటకాలతో బ్రతకలేక భారతదేశంలో దేశం కానే కాదు, అసలు భారతదేశం అనేది లేనే లేదు. స్వాతంత్రం 1947 వచ్చినప్పుడే 500-600 రాజ్యాలతోటి, సంస్థానాలతోటి పరిడిల్లిన భారత భూమి అక్బర్ చక్రవర్తి వచ్చిన తర్వాత మొత్తం అన్ని రాజ్యాలను జయిస్తూ భారతదేశానికి ఒక స్వరూప స్వభావాన్ని తీసుకొచ్చిండు. భారతదేశం అప్పుడు లేనే లేదు, ఇప్పుడు లేనే లేదు అనే రీతులు ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక స్వరూప స్వభావం వచ్చింది. అయితే ఇరాన్ వచ్చిన వాళ్ళు భారతదేశంలో ఉన్న హరిజన, గిరిజన, మాల, మాదిగ, ఆదివాసుల మీద దాళ్ళు వేస్తుంటే వాళ్ళు పొట్ట ఉండడము, నల్లగా ఉండడం, ఇది భారతీయుల మొత్తం రంగు అవశేషాలు. ద్రవిడులంతా ఉండే, ద్రవిడ దేశం ఇదంతా ద్రవిడ దేశం ఉండే. అయితే వాళ్ళకు గుర్రాలు ఉండడం వల్ల, గుర్రాలుండి యుద్ధం చేయడం వల్ల ఇక్కడున్న భారత ప్రజానీకం, హరిజన, గిరిజన, మాల, మాదిగలు, ఆదివాసులు వాళ్ళ చేతులు ఓడిపోయిన తర్వాత వాళ్ళు వేసిన పాచిక, వాళ్ళు వేసిన కుట్రలు, కుతంత్రాలు, వాళ్ళ రాజ్యాధికారాన్ని కాపాడడానికి అల్లిన బుల్లి కవలు మనుధర్మశాస్త్రాన్ని వాళ్ళకి అనుకూలంగా ఇక్కడ భారత ప్రజానీకం ఎవరైతున్నారో, ఇక్కడ హరిజన, గిరిజన బిడ్డలు ఎవరైతున్నారో, నల్లోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు కొమ్ములేసి రాక్షస పనులేసి, అస్థి పంజరాలేసి వాళ్ళు రాక్షసులుగా, వీళ్ళు దేవుని బిడ్డలుగా ఈ ప్రపంచాన్ని మొత్తం పరిపాలించే అర్హత కలిగిన వాళ్ళు, బ్రహ్మ తలల నుండి పుట్టిన వాళ్ళు, భుజాలను పుట్టిన వాళ్ళు, పొట్టలను పుట్టిన వాళ్ళు, తొడలను పుట్టిన, పాదాలు పుట్టినని అల్లి బుల్లి కబర్లు జనాల చెవుల పూలు పెట్టడానికి యుగాలుగా తరతరాలుగా పరిపాలించిన ప్రాంతానికి మొదలు ఆ దేశం ఈరోజు భారతదేశం. నా భారతదేశం హిందూ మతోన్మాదంతో ఎట్లయితే మొత్తం రగిలిపోతుందో ఇక్కడ పాలకుల పాపాలకే ఈ ఆర్యులు అక్కడ అరబీ పరిపాలనతోటి, ఇస్లామిక్ పద్ధతులతో, మతోన్మాదంతో ఆ దేశాన్ని ఎంత చిందర వదనంగా, మానవ హక్కుల్ని మారణ హోమంగా పరిపాలిస్తున్న తీరుతెన్నులు చూడండి. టెహరాన్ అనేది ఇరాన్కి సంబంధించిన దేశ రాజధాని మన ఢిల్లీలాగా. అయితే వీడు కసాయ్, నిన్న చనిపోయిన ఇబ్రాహిం రసీద్ అయినట్టయిన కసాయ్, ఆయన సంబంధించిన సమాచారం, ఇంత గొప్ప సమాచారాన్ని ఇప్పుడు మొత్తం అన్ని ఛానల్ గజాల్లాగా ఎవరికి పుర్రలు ఎట్లా చూస్తే అట్లా ఉంటుండే, కానీ సమగ్రమైన శాస్త్రీయ సమాచారాన్ని ఈరోజు మనకు అందిస్తున్న ఎం కోటేశ్వర గారు. వారి ఫోన్ నెంబరు 8331013288. ఒకసారి చూడండి, 8331
10132888 ఇదండి ఫోన్ నెంబర్. వీరి వ్యాసాన్ని ఒకసారి మనం అధ్యయనం చేద్దాం. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ 63 సంవత్సరాలు కలిగిన ఆదివారం నాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఇది అందరూ మనం చూస్తున్న విషయమే. విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా మరో 7 కూడా మరణించారు. వారిలో 3 హెలికాప్టర్ సిబ్బంది, అధ్యక్షుడు, భద్రతా విభాగం కమాండర్, తూర్పు అజర్బైజాన్లో ఖమేని ప్రతినిధి, తూర్పు అజర్బైజాన్ గవర్నర్ ఉన్నారు. సరిహద్దులో ఉన్న అజర్బైజాన్లో సంయుక్తంగా భాగస్వామ్యంతో నిర్మించిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా డ్యాం ప్రారంభించడానికి తిరిగి వస్తుండగా పొగమంచు వర్షంతో కూడిన వాతావరణం కారణంగా హెలికాప్టర్ పర్వతాల్లో కూలిపోయింది. ఈ దుర్ఘటన వెనుక ఇజ్రాయెల్, అమెరికా హంతక గూఢచర సంస్థలు మొసాద్, సిఐఏ హస్తం ఉండవచ్చునని సామాజిక మాధ్యమాలలో అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, వెలుబుచ్చారు. మంగళవారం ఇది రాసిన సమయానికి ఇరాన్ ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆరోపణలు రాలేదు. మన ప్రధాని నరేంద్ర మోదీతో సహా అనేక దేశాల నేతలు సంతాలు ప్రకటించారు. ప్రస్తుతం దేశ సర్వాధినేత నేతగా ఉన్న మతనాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ 85 వారసుడిగా రైసు బాధ్యత చేపడతారని భావిస్తున్న తరుణంలో ఈ ఉదాంతం జరిగింది. దీంతో అధ్యక్షుడు ఖమేనీ వారసుడు ఎవరన్నా చర్చ మొదలైంది. రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మరణించిన పదవి కాలం ముగిసిన 50 రోజుల్లో కొత్త నేతను ఎన్నుకోవాలి. అప్పటి వరకు ఉపాధ్యక్షులుగా ప్రప్రథమంగా ఉన్న మొహమ్మద్ మక్బూర్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. జూన్ 28వ తేదీన ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. ఇట్లా ఇప్పటికిప్పుడే ఇరానులో ఎక్కడేసిన గొంగలు ఎక్కడ ఉంటుంది. రేపు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అదే మతోన్మాదం, అదే ఫాసిజం, అదే నిరుద్యోగం, అదే నికృష్ట దారిద్రం, అక్కడ అదే అవినీతిమయం, అదే అక్కడ ఆశ్రిత పరిపాలన, అక్కడే మూఢనమ్మకాలు, మధ్యయుగాలకు తీసుకుపోయే ఆర్య సమాజపు లెక్కలు ఉంటే అక్కడ మతోన్మాదం, ఇస్లాం మతోన్మాదంగా ఉండొచ్చుగాక, కానీ అక్కడ అభివృద్ధి నిరోధక పద్ధతులు ఉంటుంది. భారతదేశంలో కూడా కొద్ది మార్పులు ఏమైనా జరిగినప్పటికి కూడా రేపు ఎన్నికల తర్వాత భారతదేశంలో మతోన్మాదం ఇంకా పొంచే ఉన్నది. మనుషుల మధ్య, భారతీయుల మధ్య తలలో పుట్టినోడు ఒక్కడని, కాళ్ళలో పుట్టినోడు ఒక్కడని, పాదాల్లో పుట్టినొక్కడని, పొట్టలో పుట్టిన ఒక్కడని ఆల్రెడీ మనం ఉన్మాదం మనల్ని ఏలుతూనే ఉన్నది. మన మేధస్సులో ఉన్న రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసే ప్రక్రియలో నానా రకాల తిక్కల వ్యవహారాలు ఇక్కడ కూడా మతోన్మాదం రాజ్యమేలుతుంది. కూడా భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా భారతదేశం అనేదే ఆర్యులది కాదు, ద్రవిడులది కాదు, వీళ్ళు మెమేకమైన ఈరోజు ఇరాన్లో కానీ భారతదేశంలో కానీ మీరు చూడండి, అక్కడ పరిపాలిస్తున్నది దోపిడి పాలకులే, ఇక్కడ పరిపాలిస్తున్నది దోపిడి పరిపాలకులే. మతాల ముసుగులో అక్కడ ఇస్లామీ మత ముసుగైనా ఇక్కడ హిందూ మత ముసుగులో ఉన్నా అసలు ఇక్కడ సమానత్వం లేదు. సమానత్వం ఎక్కడుంటుంది అంటే అక్కడ వ్యక్తిగత ఆస్తి, ఇక్కడ ఎప్పుడైతే రద్దు అవుతుందో, మతాల నుండి పరిపాలన పద్ధతులు ఎప్పుడైతే దూరం అవుతుందో, చైనాను చూడండి. ఈరోజు చైనా మనకంటే 2 సంవత్సరాలు వెనుక విప్లవం తీసుకొచ్చిన చైనా, మనలాగే వ్యవసాయంతో ఉన్న చైనా, మనకంటే వెనుకబడుకున్న చైనా, అక్కడ ఎందుకో నిరుద్యోగం నిర్మించబడ్డది, అక్కడ ఎందుకు ఉద్యోగాలు వస్తున్నాయి, అక్కడ ఎందుకు ఉపాధి ఉన్నది, అక్కడ ఎందుకో పేదలు లేకుండా కోట్లు సంపాదిస్తున్న ప్రజానికం ఉన్నారు, అక్కడ ధనిక పేద అనే తేడా లేకుండా అక్కడ ఎందుకున్నదే, భారతదేశంలో ఎందుకున్నదే, ఇరాన్లో ఎందుకున్నది, ఇరాన్లో ఎందుకు అధికారంలో ఉన్న వాళ్ళు అక్రమాలకు, అవినీతికి పాల్పడుతుండ్రు. చైనాలో చూస్తే చైనాలో వాడు కేంద్ర మంత్రి అయినా ఏ స్థాయిలో ఉన్నా ఉరిపెట్టి కాల్చి చంపేస్తారు. మతోన్మాదాన్ని రెచ్చగొడితే కాల్చి చంపేస్తారు. అక్కడ కఠినమైన శిక్షలు ఉంటాయి. బ్రతకడానికి ఉద్యోగం కావాలా, తినడానికి తిండి కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా, ఉపాధి కావాల, గూడు నీడ కావాల, అది కావాల ప్రజానికానికి. కానీ ఇక్కడ నేను హిందువునే పుడతా, హిందువుగానే చస్తాను నువ్వు అంటావు. ఇట్లా భారతదేశంలో ఇరాన్కి సంబంధించిన విషయాలు మనం కంపేర్ చేసుకుంటే ఎంత ప్రమాదంగా మనం ఉన్నామో, 4-5,000 సంవత్సరాల క్రితం ఇరాన్ నుండి వచ్చిన భారతీయులు భారతదేశంలో కలుసుకున్న ఎవరైతున్నారో సంకర జాతి, ఈ సంకర జాతి
తరపున భారతదేశం ఎంత అతలాకుతలమవుతుందో చూడండి. ఇబ్రాహిం రైస్ తీర్థను చూసినప్పుడు రెండు ముఖాలు కనిపిస్తాయి. ఒకటి నిరంకుశ మతోన్మాదం, రెండవది తిరుగులేని సామ్రాజ్యవాద వ్యతిరేకత. మరణ వార్త నిర్ధారణ కాగానే ఇరాన్ మత వర్గాల దిగ్భ్రాంతి, దేశమంతటా సామాన్య జనంలో సంతోష ఛాయలు. ఊపిరి పీల్చుకున్నట్ల వార్తలు వచ్చాయి. పాలక ప్రముఖులతో జరిపిన సమావేశంలో ఖమేనీ మాట్లాడుతూ దేశం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, రాజ్య వ్యవహారాలు ఎలాంటి ఆటంకాలు తలెత్తవని చెప్పిన అజర్బైజాన్కు రాసి ప్రయాణించిన హెలికాప్టర్ దశాబ్దాల నాటి పాతదైన వార్తలు అక్కడ పరిస్థితి అద్దం పడుతున్నది. లక్షల ఆంక్షల కారణంగా దాని మరమ్మతులకు అవసరమైన విడిభాగాలు లేవనే ఆధునిక తరానికి చెందిన వాటిని కొనుగోలు చేయలేకపోయినట్లు వచ్చిన వార్తలు నమ్మశక్యంగా లేవు. అమెరికా ఇతర పశ్చిమ దేశాల ఆంక్షలు మాటలను బట్టి తన పునాదులు కదిలిచ్చినట్లు కుడి భుజాన్ని కోల్పోయిన భయం వాటి వెనుక ఉన్నట్లు స్పష్టమైందని ఒక అభిప్రాయం వెలువడింది. యువకుడిగా ఉన్నప్పుడే మత ఛాందాసాన్ని వంట పట్టించుకున్న ఇబ్రాహిం రైసే 1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం పేరుతో జరిగిన పరిణామంలో ఖమేనీ అనుచరుడుగా ఉన్నాడు. తర్వాత మరింత సన్నిహితుడిగా దేశ సర్వాధినేతగా ఎంపిక చేసి పర్యవేక్షణకు చేసిన నిపుణుల కమిటీలో 2006 నుంచి పనిచేశాడు. 2021లో దేశాధ్యక్షుడిగా అంచెంచెలుగా వీర విధేయుడిగా ఎదిగాడు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ అతని పాత్రను ఖండించగా అమెరికా ఆంక్షలు విధించింది. అనేక అక్రమాలకు అనేక అభ్యర్థులను పోటీకి అనర్హులు చేసిన 2021 అధ్యక్ష ఎన్నికల అడ్డుగోలు పద్ధతులు గెలిచాడనే విమర్శలున్నాయి. రైస్కి మత పెద్దలతో పాటు మిలిటరీ మద్దతు కూడా ఉన్న కారణంగా ఎన్నిక సాధ్యమైందని చెబుతున్నారు. ఈ ఎన్నికలు దేశ చరిత్రలో అత్యంత తక్కువ శాతానికి లోపు ఓట్లు పోలయ్యాయి. నేనేమంటూ మతనేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాల మేరకు 1998లో 30,000 మందికి పైగా రాజకీయ ఖైదీలు ఉరిదీశారు. వీళ్ళు అధికులు పీపుల్స్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ప్రత్యర్థులే ఉన్నారు. చరిత్రలో అత్యంత హీన నేరగాళ్లుగా నమోదైన వారి జాబితాలో చేరి ఈ మారణకాండకు బాధ్యులైన ముగ్గురిలో ఇబ్రాహిం రైసే ప్రముఖుడు. అందుకే అతన్ని టెహ్రాన్ కసాయ్ అని పిలిచారు. ఖమేనీ న్యాయమూర్తులు అధిపతిగా ఉన్న రైసే 2019లో తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేతలుగా ఉన్న వారితో సహా తర్వాత తన 10 కాలం మొత్తం 1,500 మందిని ఉరితీసినట్లు వారిలో తాను అధ్యక్షుడైన తర్వాత 2022లో తలెత్తిన నిరసన సమయంలో 750 మంది ఉన్నట్లు వార్తలు వచ్చాయి. జైలు ఇతర నిర్బంధ శిబిరాల్లో మధ్యయుగాల నాటి ఆటవిక పద్ధతిలో వేలాది మందిని చిత్రహింసలు గురిచేసినట్లు కూడా వెల్లడైంది. మితవాద మత శక్తులను సంతృష్టించేందుకు అధ్యక్షుడు తీసుకున్న చర్యలు జనంలో తీవ్ర అసంతృప్తి నిరసనలకు దారితీశాయి. ముఖ్యంగా నైతిక పోలీసులను రంగంలో దించి సమాజాన్ని మతగిరి నుంచి కదలకుండా చేసేందుకు చూశాడు. ఈ క్రమంలోనే మహాషా అమి అనే యువతిని భక్తులకు చాలా కోపం రావచ్చు. ఎందుకంటే మన డాడీ వారు తాను కూడా యవ్వనములో హిమాలయ పర్వతాలు ఎక్కొచ్చు, కుటుంబాన్ని వదలొచ్చు. కానీ నరాన మతోన్మాదం జీర్ణించుకున్న పక్కా ఆధునిక ఇండియన్ ఇబ్రాహిం రైసే మిస్టర్ మోడీ గోద్రా ఘట్టంలో కానీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ తనకు సంబంధించిన నా ట్రాక్ అని మొన్న చెప్తా ఉన్నాడు. ఆయన ట్రాక్ ఏంది? నేను చెప్తున్న మాట కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయనని హంతకుడు నరహంతక పరిపాలకుడు అన్న పత్రిక ఏదైనా ఉన్నదా? లేదన్నది ఏదైనా ఉన్నదా? ఏ టీవీ అని ఉన్నదా? భారతదేశంలో కాదు, కాశ్మీర్ కన్యాకుమారి అన్ని భాషలతో పాటు ప్రపంచ భాషలలో అన్ని భాషలలో మతోన్మాదం నెత్తికెక్కిన తర్వాత ఇక్కడ ఇస్లామీ మైనారిటీ సెక్షన్ మీద ఎన్ని గోత్ర ఘటనలు జరిగినాయి. మొత్తం బుగ్గి మీద అయిన తర్వాత ఈ దేశాన్ని తిరిగి ఆ ఉన్మాదంతో ఆ ఫాసిస్ట్ లక్షణాలతో ఈయన చేయగలుగుతాడని ఈరోజు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంయుక్తంగా ఆయనని ఈరోజు దేశ అధినేతగా సృష్టించడం, దీని మన వెనుక సెంటిమెంట్లతో మన చెవులో పూలు పెట్టడం. సేమ్ ఖమేనీ కూడా అంతే. ఖమేనీ సంబంధించిన శిష్యులు ఈరోజు ఇబ్రాహిం రైసీ కానీ అతను హిందూ మతోన్మాదంతో, ఇతను ఇస్లాం మతోన్మాదంతో, వీళ్ళిద్దరి మధ్య పోలికలు చూడండి.
వీళ్ళు ఇద్దరి మధ్యలో పోలికలు చూడండి. ఈరోజు ఇరాన్లో అపారమైన సహజ సంపద, పెట్రోల్ ఉండొచ్చు, క్రూడ్ ఆయిల్ ఉండొచ్చు, కానీ అక్కడ నిరుద్యోగంతో, నికృష్ట దారిద్ర్యంతో, మానవ హక్కుల ఉల్లంఘనతో, పేదరికంతో ఎన్ని లక్షల కుటుంబాలు, కోట్ల కుటుంబాలు ఇప్పటికీ బ్రతుకులు ఈడిస్తున్నారు. సేమ్ భారతదేశంలో కూడా అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న నా భారతదేశం అని పైకి అంటున్నా 121 కుటుంబాల చేతులు ఈ దేశ సంపద మొత్తం 40% వాళ్ళకున్నా 60-70 కోట్ల మంది 2 పూటలు కూడా కడుపుండా తిండి తినలేని దారిద్ర్యంతో ఈరోజు బ్రతుకులు ఇడుస్తున్న భారతదేశం ఈరోజు ఇస్లామిక్ పద్ధతులతో కానీ, రామరాజ్యం పేరుతో కానీ, ఈరోజు భారతదేశంలో రాచరిక పద్ధతులతో పరిపాలిస్తున్న ఏ మతోన్మాద పార్టీలు పరిపాలించినా ఎక్కడ చూడు ఇదే ఫలితాలు. కనుక ప్రజలారా గమనించారు, పరిణామాలు జరిగితే తప్ప ఎవరు అధికారానికి వచ్చిన వర్తమాన స్థితి కొనసాగవచ్చు. ప్రకటించిన సమాచారం మేరకు జూన్ 28 శుక్రవారం నాడు అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్ల ప్రక్రియ మే 30 నుంచి జూన్ 3 వరకు జరుగుతుంది. 12వ తేదీ నుంచి 27 ఉదయం వరకు ప్రచారం చేసుకోవచ్చు. దీనితో పాటు సుప్రీంకోర్టు నేతను ఎన్నుకునే 88 మంది సభ్యులుండే పార్లమెంటు లేదా మజ్లిస్ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇప్పటివరకు జరిగిన పరిణామాలు దేశంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎన్నికల ద్వారా మితవాద మతశక్తులు గద్దెదించడం సాధ్యం కాకపోవచ్చు అని చెప్పవచ్చు. నిరంకుశ మతవాద శక్తులకు తీరుతన్నులు బట్టి ఒకసారి అధికారానికి వచ్చిన తర్వాత భిన్నమైన భావాలను, శక్తులను అనుమతించడం చట్టం ఎక్కడా జరగలేదు. అంతర్గత కుమ్ములాటలు లేదా తిరుగుబాట్ల ద్వారాను మార్పు సాధ్యమైంది. ఇరాన్ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా కోరుకుంటుందా అంటే తగిన బలమైన ప్రత్యర్థి ముందుకు వస్తే కాదనలేము. రెండోది, జో బైడెన్ పరిస్థితే అనుమానంగా ఉన్నప్పుడు తన దృష్టిని తాను అటువైపు కేంద్రీకరిస్తాడా? ఇజ్రాయెల్ విషయానికి వస్తే గాజా మారణకాండకు నేతృత్వం వహించిన నెతన్యా పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. దురంకార పురి ఎక్కిన అతగడు గాజాలో హమాస్ అణచడం విఫలమైనట్లు ప్రత్యర్థులు ఇప్పటికే రెచ్చగొడుతున్నారు. రష్యా, చైనా విషయానికి వస్తే అవి మరొక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మనకి ఎక్కడా కానరాదు. ఇరాన్లో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత అక్కడ పరిస్థితి పరిణామాల గురించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇట్లా అమెరికన్ సామ్రాజ్యవాదుల కుట్రల కుతంత్రాలతో అమెరికన్ సామ్రాజ్యవాద విష కౌగిల్లో ప్రపంచం మొత్తం కొట్టుమిట్టాడుతుంది. ఖలీఫా రాజ్యం, రామరాజ్యం, క్రైస్తవ రాజ్యం, దేవుని రాజ్యం, ఇవన్నీ పిచ్చి తెలియని ఎవరైతే బైబిల్ చదివేటోళ్ళు, భగవద్గీత చదివేటోళ్ళు, దివ్యకురం చదివేటే అమాయకులకు సంబంధించిన చెవులో పువ్వులు ప్రపంచవ్యాప్తంగా మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాదులు వాళ్ళు ఆడుతున్న నాటకాలు, వాళ్ళ ఆయుధాల అమ్మకాల కోసం జరుగుతున్న యుద్ధాలు ప్రపంచం ఎంత ఛిద్రమవుతుంది. అసమర్థత, అవినీతి కారణంగా అక్కడి ఆర్థిక వ్యవస్థ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. వాటికి పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారు. దానిపై తలెత్తుతున్న నిరసనలు అణచివేస్తున్నారని అన్నారు. రైస్ పదవిలోకి వచ్చే నాటికి 40% పైగా ఉన్న ద్రవ్యోల్బణం 2022లో 45% దాటింది. అది తర్వాత క్రమంగా తగ్గుతున్నప్పటికీ 2029 నాటికి 25% పరిమితం అవుతుందని అంచనాలు వెలువడ్డాయి. అమెరికా బెదిరింపులు కారణంగా మనం ఇతర దేశంగా ఉన్నప్పటికీ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. అయితే చైనా భారీ ఎత్తున దిగుమతి చేసుకొని ఆదుకుంటున్నది. అంతర్జాతీయ రాజకీయాలు ఇబ్రాహిం రైసీ సామ్రాజ్య వ్యతిరేకతలో తిరుగులేని వైఖరి స్పష్టం కనిపిస్తుంది. ఇటీవల సంవత్సరాల్లో అమెరికా దాని కనుసన్నులో నడిచే ఇతర సామ్రాజ్యవాద నాటి అన్యులకు వ్యతిరేకంగా చైనా, రష్యాలతో సంబంధాలు మరింతగా పటిష్టపరుచుకున్నాడు. ఉక్రెయిన్పై సైనిక స్థావరాలు అవసరమైన డ్రోన్లు మందు గుండుగా సామాన్లతో ఇతర మిలిటరీ పరికరాలను రష్యాకు సరఫరా చేస్తున్నాడు. ఏమైనా అంతరుద్యమంలో ఇరాన్ అనుకూల అయితే
సాయుధులను అణచివేసేందుకు అమెరికా తరపున రంగంలో దిగిన సౌదీ అరేబియా సాగించిన దేశాల వ్యతిరేకతో భాగంగా ఆంక్షలు తమను మరింతగా దెబ్బతీస్తాయని తెలిసినప్పటికీ అణుబాంబుల తయారీకి అవసరమైన కార్యక్రమం కొనసాగిస్తున్నది. బాంబు పరీక్ష తర్వాయి అన్నట్లుగా పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ 2023 అక్టోబర్ 7 నుంచి ప్రారంభించి మారణ కాండకు వ్యతిరేకంగా ఇరాన్ తన వంతు పాత్రను పోషిస్తున్నది. ఇజ్రాయెల్ అమెరికాతో నేరుగా ఘర్షణ తలపడకుండా జాగ్రత్త వ్యవహరిస్తున్నది. సిరియాలోని తన రాయబారి కార్యాలయంపై దాడి చేసి కీలకమైన వ్యక్తులను హత్య చేసి ఇజ్రాయెల్ ఎంతగో కవిస్తున్నప్పటికీ రెచ్చిపోకుండా అవసరమైతేనే తన సత్తా ఏమిటో చూడండి అన్నట్లుగా తొలిసారిగా పరిమిత డ్రోన్లు క్షిపణుల దాడి జరిపింది. అది ఇజ్రాయెల్ రక్షక కవచంలో ఉన్న లొసుగులను బయటపెట్టింది. తర్వాత ఇజ్రాయెల్ ప్రతి దాడి జరిపినప్పటికీ సమయంతో ఉంది. రానున్న ఎన్నికల అధ్యక్షుడిగా మత నేత ఎవరైనా ఎంపిక చేస్తాడన్నది సంతాప దినాల అంత్యక్రియలు ముగిసే నాటికి మితవాద శక్తులను కట్ చేయరా. ఇప్పుడు మన భారతదేశం కూడా ఒకసారి మనం చేసుకుందాం. ఈ దేశంలో బ్రతకడానికి వచ్చిన ఆర్యులు మెల్లమెల్లగా భారతదేశాన్ని ఆక్రమించి భారతదేశంలో సామాన్య ప్రజానికాన్ని నాగరికతతో బ్రతుకుతున్న ఈ జనాలని మొత్తం వేదాలు పుట్టించి రాజ్యాంగాన్ని పుట్టించి రకరకాల అంటే రాజ్యాంగం అంటే రాజ్యాంగం మనుస్మృతి ధర్మాన్ని సృష్టించి వేల సంవత్సరాలుగా యుగాలుగా తరతరాలుగా మతోన్మాదంతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన భారత భూమిలో ఆర్యుల దురాక్రమణ దౌష్టికాల నుండి ఇప్పుడిప్పుడే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇక్కడ హరిజన గిరిజన బిడ్డలు మొత్తం మెల్లమెల్లగా ఒక అడుగు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఎవరో ఈ ఆర్యులుదా భారతదేశం కాదో ఇప్పుడు ఆర్యులు ద్రవిడులు కలిసి అయిపోయిన వాళ్ళంతా తెల్లగా పొడుగ్గా ఇప్పుడు ఉండే వాళ్ళే భారతదేశంలో తెల్లవాళ్ళు మొత్తం ఆర్యులకు సంబంధించిన ఈ ఆర్యులు ఈరోజు మళ్ళీ మతోన్మాదంతో భారతీయ జనతా పార్టీ తరపున విశ్వగురు అని చెప్పుకుంటున్న తను ఈరోజు మతోన్మాదంతో దేశాన్ని సర్వనాశనం చేస్తూ మధ్యయుగాలకి చీకటి యుగాలకి తీసుకొస్తున్న నరేంద్ర మోడీ మతోన్మాదే. అక్కడ ఇబ్రాహిం రైస్ కూడా అక్కడ ఇస్లాం మతోన్మాది. ఎన్ని వేల మంది అక్కడ చనిపోయినారు, ఎన్ని లక్షల కుటుంబాల్లో అతలాకుతలమైనాయి. 2 రకాలుగా మనం ఆయన చూడొచ్చు. ఇక్కడ భారతదేశంలో అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అద్భుతమైన రీతిలో తన పాత్ర పోషించడం ఒకే ఎత్తు, కానీ ఆ దేశంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఏమీ లేకుండా మానవ హక్కుల ఉల్లంఘనతోటి ఎంత నరమేధాన్ని సృష్టించిండో ఈరోజు మిశ్రమంగా మనం చూస్తూనే ఉన్నాం. మతం అనేదే వ్యక్తిగతం ఉండాలా, అది ఇస్లాం మతమైనా క్రైస్తవ మతమైనా. ఈరోజు క్రైస్తవ మతం అమెరికా రాజ్యాంగంతో ప్రపంచాన్ని మొత్తం 131 దేశాల్లో ఈరోజు 33 దేశాలు మొత్తం అగ్నిగుండంగా కూలి పోతుంటే ఆ ముక్కలు నంజుకొని తింటున్న నరేంద్ర మోడీ సహకారంతో అమెరికన్ సామ్రాజ్యవాదులు జో బైడెన్ చేస్తున్న దుర్మార్గం మనం చూస్తున్నాం ఈరోజు యావత్ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి దేశంలో. అట్లాగే ఈరోజు ఈ మతం పేరుతోటి అదే ఇస్లాం మతమైనా ఇక్కడ హిందూ మతమైనా ప్రపంచంలో ఏ దేశము చల్లగా ఉన్న దాఖలు లేవు. కనుక ప్రజాస్వామ్యంలో లౌకికవాదం అంటే సెక్యులరిజం, వ్యక్తిగతంగా మతాలు ఉండాలి, పరిపాలన పద్ధతిలో అవి లేకుంటున్నప్పుడు ఎట్లుంటుందని మనకు ఒక ఉదాహరణ. ఈ ఇరాన్ ప్రమాదం నుండి అక్కడ జనాలు సగం మంది చాలా సంతోషపడుతున్నాయని చనిపోయినప్పుడు కొంతమంది బాధపడుతున్నారు. భారతదేశంలో మనం బాధపడాల్సిన భవిష్యత్తు భారతదేశాన్ని మనం చూడాలా. ఈరోజు ఎన్నికలలో గెలవచ్చు, నిలబడవచ్చు, ఓడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ భారతదేశంలో విద్యావంతులు యువకులే వాళ్ళకి శాస్త్రీయ పరిజ్ఞానం మీద గ్రిప్పు లేక, శాస్త్ర విజ్ఞానం మీద అవగాహన లేక, మూఢనమ్మకంతో మతోన్మాదంతో భారతదేశంలో కూడా ఈరోజు ఈరోజు అమెరికాలో ఎంత అక్కడ ట్రంప్ చూడండి, ట్రంప్ శవాల కంపు కనీసం ఇక్కడ 1 కోటి మందిని పైకి చంపిన నరేంద్ర మోడీ కరోనా టైంలో కోవిడ్ టైంలో అమెరికా ప్రజలను కాపాడాలని
కరోనా శవాల ట్రంప్ని ఈరోజు సమర్థించే అమెరికన్ మనం చూస్తున్నాం. భారతదేశంలో భారతీయ జనతా పార్టీని సమర్థిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక తస్మాత్ జాగ్రత్త. మనం ఇరాన్ నుండి చాలా చాలా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. భూమి తన చుట్టూ తాను తిరగట్లేదండి, పెట్రోల్ చుట్టూ తిరుగుతుంది. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదులు ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార లావాదేవీలకి వాడికి ఆయిల్ కావాలా, క్రూడ్ ఆయిల్ కావాలంటే అమెరికా ఖండంలో ఉన్నదే, రష్యాలో ఉన్నది. ఒక 100 సంవత్సరాలు అయితే అయిపోతుంది. భూగోళ మీద క్రూడ్ ఆయిల్ ఒక 100 సంవత్సరాల తర్వాత కథ కామిష్ అయిపోతుంది. కానీ అమెరికాడు దాన్ని దాచిపెట్టుకున్నాడు. అరబ్ దేశాలలోనూ 57 దేశాలను అరబ్ దేశాల్లో పెట్రోల్ మొత్తం వాడు తెచ్చుకోవాలా. రష్యాలో ఉన్నది, ఉక్రెయిన్లో ఉన్నది, వాటిని దొబ్బాలా. వీడి ఎత్తుగడల అంతర్భాగంగా ఈరోజు సౌదీ అరేబియాలో, పేరుకు సౌదీ అరేబియాలో ఉంటుంది కానీ అక్కడ మొత్తం అమెరికాల కంపెనీల ఆజమాయిస్తోటి ఈరోజు మొత్తం సౌదీ అరేబియా నడుస్తూనే ఉన్నది. అరబ్ దేశాల ఐకమత్యాన్ని చీల్చి చెండాడానికి అమెరికా భారతదేశంలో అల్లకొల్లను సృష్టించడానికి ఎట్లయితే పాకిస్తాన్ అడ్డు పెట్టుకుని నడుస్తుందో 57 దేశాల ఇస్లామిక్ దేశాల్లో అక్కడ సున్నీలు ఉంటారు. ఎక్కడ? దుబాయ్లో, సౌదీ అరేబియాలో సున్నీలు ఉంటారు, షియాలేమో ఇరాన్లో ఉంటారు. షియాలకు సున్నీలకు ఘర్షణ, మాదిగలకు ఘర్షణ, ఇక్కడ అగ్రవర్ణాలకు దళిత బిడ్డలకు ఘర్షణ. సేమ్ ఇంతే. పుర్రెలు పుట్టిన బుద్ధి మతోన్మాదుల్లో అది క్రైస్తవ మతమైన, హిందూ మతమైన, క్రైస్తవ మతమైన అక్కడ మత సామరస్యంతో ఉండరు. ప్రజలు అన్నదమ్ములకు కలిసి ఉండరు. పేరుకు మాత్రం హల్లెలూయా అంటారు. మన తెలుగు రాష్ట్రంలో సిఎస్ఐలో మొత్తం మాలోళ్ళ డామినేషన్ ఉంటుంది, రోమన్ క్యాథలిక్ మాదిగోళ్ళ డామినేషన్ ఉంటుంది. కొద్దిగా రాయలసీమకు పోతే మొత్తం క్రైస్తవుల్లో రెడ్డిలది ఉంటుంది. ఆంధ్ర ప్రాంతానికి గుంటూరుకి ఇట్లా పోతే లూథరన్స్ పరిసర ప్రాంతాల్లో చూస్తే అక్కడ ఖమ్మం వాళ్ళది ఉంటుంది. అంటే క్రైస్తవులో ఎట్లయితే ఇక్కడ ఉన్మాదం తలకెక్కిన మన్మోదం పైకి క్రైస్తవ్యం ఉంటుంది, కానీ లోపల మాత్రం ఉన్మాదం, కులం, మతం, ప్రాంతీయ భాష ఇట్లా రకరకాల పద్ధతులు ఉంటుంది. ఈరోజు ఇస్లామిక్ దేశాల్లో అరబ్బులలో కూడా సియాలు సున్నీలతోటి వేరువేరుగా ఉంటే పాలించడానికి అమెరికన్ సామ్రాజ్యవాదులు ఈరోజు అక్కడ పెట్టుకొని ఉంటే ప్రపంచానికి అమెరికన్ సామ్రాజ్యవాదుల ముప్పును కనిపెట్టిన కమ్యూనిస్ట్ పార్టీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచ గురుతర బాధ్యతతో తన పాత్ర పోషిస్తూ ఇరాన్ని, సౌదీ అరేబియాని ఒక వేదిక మీద తీసుకొచ్చి కలిపే ప్రయత్నంలోనే ఈరోజు పాలస్తీన్ మీద జరుగుతున్న దాడులు గుర్తుపెట్టుకోండి. ఇస్లామిక్ పద్ధతి నుండి వాళ్ళకు పుడితే వాళ్ళది పవిత్రమవుతుంది. నీ పవిత్రం, ఈ పవిత్రం, ఇదంతా అపవిత్రం. ప్రజలను సుఖంగా చూడడం బైబిల్లో చూడండి. నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించమంటుంది బైబిల్లో. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం మొత్తం అది కొత్త నిబంధన, పాత నిబంధన అని చేస్తే నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించమంటుంది. వేదాలు చూడండి, వేదాలు 7, 8, 9, 10 వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో వేదాలు చూడండి. సర్వే జన సుఖినో భవంతు అంటారు, మానుష రూపేణ దైవం అంటారు, సాటి మనుషుల భగవంతుని చూడమంటారు, మనుషులను చంపమన్నారు, మనుషులు దోచమనలే. వేదాల సారాంశం కూడా రకరకాల పద్ధతుల్లో అటు ఇటు మార్చుకోవచ్చు. ఇస్లాం అంటే ఏంది? ఇస్లాం అనే అర్థం ఉర్దూ అరబీ పదానికి శాంతి. ఎక్కడ ఉంది శాంతి? ఖలీఫా రాజ్యం కోసం ఇట్లా ఆయుధాలు పట్టుకొని పొడుచుకోవడం, కాల్చుకోవడం, జనాలు పేల్చుకోవడం, ఇవి మతములో మత సామరస్యం ఉండదు. ఉన్మాదంలో పిచ్చోడి చేతుల్లో రాయి ఉంటుంది, పరిపాలన ఉండదు. పరిపాలన ఉండాలంటే సవ్యంగా ఉండాలంటే ఈ భూమి, ఈ ప్రకృతి ప్రసాదించిన సంపదనని కోట్లాది మంది కష్టార్జితం సంపాదించుకున్నప్పుడు పిడికిలతోటి ఉన్న జనాలు కొట్టుకొని పోతే అక్కడ అధర్మం అవుతుంది. సనాతన ధర్మం కూడా కాదు అది. అప్పుడు కాదు, సనాతనంలో కాదు, పురాతన ధర్మం కాదు, ఆధునిక ధర్మం కాదు. ఎవడైతే కష్టపడతారో, కోట్లాది మంది కష్టపడే ప్రజానికం
అనుభవిస్తేనేది అది ధర్మం. అది సనాతనమైన అధునాతనమైన అది ధర్మం. ఆ ధర్మం వ్యక్తిగత ఆస్తి రద్దు అంటే అది కమ్యూనిస్ట్ వ్యవస్థలో సోషలిస్ట్ వ్యవస్థలే ఉంటుంది కనుక యావత్ ప్రపంచ ప్రజానికమా చూడండి, ఇరాన్ కానీ భారత్లో కానీ జరుగుతున్న తేడా చూడండి. అక్కడ ఇబ్రాహిం రైజీ ఇరాన్ అతను కానీ భారతదేశంలో ఉన్న మన డాడీ మోడీ కానీ వీళ్ళ పోలికలు చూడండి. అక్కడ హిందూ మతోన్మాదం, ఇక్కడ ఇస్లామీ మతోన్మాదం, ఇద్దరు మతోన్మాదంలో మూర్ఖత్వంగా ప్రజానికాన్ని సర్వనాశనం చేస్తున్న తీరుతెన్నుల్ని గమనించండి. ప్రజలారా చైతన్యవంతంగా అండి, సంఘటితంగా అండి, హిందూ ముస్లిం ఐక్యతతోటి మెలవండి. మన ఆర్థిక కారణాలకు, దోపిడికి, మన ఆర్థిక అధ్వాన స్థితికి మూలమేందో తెలుసుకోండి. సంఘటితంగా ఉండండి, అన్నదమ్ములుగా కలిసి ఉండండి. దాని సమస్యకు పరిష్కారం కంటే ఐకమత్యంతో ఈ సమస్యలకు పూర్తిగా పరిష్కారం. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.